డాబా స్టైల్‌లో మంచి పన్నీర్ మసాలా కర్రీ ట్రై చేయాలనుకుంటే, ఈ వీడియో మీకోసమే. ముందుగల ఒక పాన్‌లో బటర్ క్యూబ్ ఏసుకొని, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి ఏసుకొని, పన్నీర్ ముక్కలేసుకొని మంచిగా సాటే చేసుకోండి. ఈ పన్నీర్ ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్‌లోకి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీలోకి 3, 4 టమాటా ముక్కల్ని, ఎల్లిపాయల్ని, అట్లనే పచ్చిమిర్చిలేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యేసుకొని, జీడిపప్పుని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని పక్కన ఇంకో ప్లేట్‌లోకి తీసుకోండి. ఇప్పుడు మళ్ళా అదే కడాయిలోకి ఒక స్పూన్ అంత నూనె పోసుకొని అందులోనే అన్ని మసాలాలేసుకోండి. బగారాకు, మిరియాలు అన్నీ ఏసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక 5, 6 పచ్చిమిర్చి చిలికలు, ఒక 3, 4 ఉల్లిగడ్డలు కూడా ఏసుకొని మంచిగా మెత్తగా అయిన తర్వాత కరివేపాకు కూడా ఏసుకొని, హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఒక 3 టమాటాస్‌ని మంచి ప్యూరీ చేసుకొని, ఆ ప్యూరీ కూడా ఉల్లిగడ్డల్లోకి ఏసుకొని మంచిగా ఇప్పుడు ఒక 1 స్పూన్ సాల్ట్, అట్లనే ఒక 2 స్పూన్స్ వరకు కారం ఏసుకొని కలుపుకున్నాక ఒక 1 గ్లాస్ అంత వాటర్ పోసుకొని ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు బాయిల్ చేయాలి. ఆయిల్ మొత్తం మంచిగా ఇట్లా పైకి తేలిన తర్వాత ధనియాల పొడి, అట్లనే మనం ముందుగా సాటే చేసి పెట్టుకున్న పన్నీర్, అట్లనే క్యాష్యూ కూడా ఏసుకొని మంచిగా కలుపుకోవాలి. లాస్ట్‌లో కొత్తిమీర ఏసేసుకొని స్టవ్ బంద్ చేసుకొని చపాతీలోకి గాని, రైస్‌లోకి గాని దేనిలోకైనా జబర్దస్త్ ఉంటది. రెసిపీ నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు కదా!